guys, andarki welcome to our YouTube channel. It's me Janu. Weather చూసారా ఎంత బాగుందో. డైలీ ఈవినింగ్ అయితే టెరెస్ పైకి ఎక్కుతాము, కానీ సడన్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. మొత్తం మబ్బులు మొత్తం మన పైకి వచ్చినట్టుంది. ఈ వెదర్కి మంచి హాట్గా ఏదైనా తినబుద్ధి అయింది. సో అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేశానో చూసేయండి. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం 2 ఎగ్స్ని తీసుకొని మంచిగా బీట్ చేసుకున్నా. బీట్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలంటే వెజిటేబుల్స్లో ఆనియన్స్, క్యాబేజ్, రెడ్ చిల్లీస్ కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. కొంచెం కరివేపాకు, ఇంకా కొరియాండర్ కూడా వేసుకోవాలి. మనం కొంచెం హెల్తీ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మన స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకొని సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పావు ఆయిల్ వేసుకొని దాంట్లో మనం జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఆ సీడ్స్ మంచిగా పాప్అవుట్ కావాలి. దాని తర్వాత స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా. చిల్లీస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతుంటే దాంట్లోనే అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టచ్ రావాలంటే దీంట్లో కరివేపాకు అయితే కంపల్సరీ. సో అది కూడా వేసుకుందాం. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది. కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం ఆ చైనీస్ టేస్ట్ రావాలంటే కొన్ని సాసెస్ యాడ్ చేసుకుందాం. షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, చట్నీ, అది నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. ఆ తర్వాత టమాటో కెచప్ ఉంటుంది కదా, ఆ కెచప్ కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చిదనం ఏదైతే ఉంటుందో వెళ్ళిపోయేంత వరకు. దెన్ మనం రైస్ యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, రైస్ మీదనే వేసుకోవాలి. అట్లా అయితేనే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. దాని తర్వాత క్యాబేజ్, ఇంకా గార్నిషింగ్కి కొరియాండర్ అవి వేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఎలా అయితే స్ట్రీట్ స్టైల్లో చేసుకోవాలి అలాగా. ఎగ్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
కొంచెం మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే ఏమైనా మసాలా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోడా మసాలా వేశాను. చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు.